యేసు ప్రభు వారి యొక్క జన్మ కన్య గర్భాన పుట్టబడినాడు. ఆయన జన్మ పరిశుద్ధమైనది. హల్లెలూయా. ఏం విచిత్రం అండి, లోక ప్రజలకి ఇదేంటండి, కన్య గర్భము ధరించడం ఏంటి, పిల్లోడిని కంటం ఏంటండి, ఇదేమన్నా విడ్డూరమా? ఇది విడ్డూరం కాదు. ఇదిగో ఈ ప్రపంచాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు ఆయనకి. హల్లెలూయా. ఆయన ఎవరి గర్భాన వచ్చాడో తెలిసి ఈ లోకానికి? కన్య గర్భాన. అంటే ఆయన జన్మలో కూడా పాపము లేని జీవితాన్ని జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచమంతా ఏమండి, ఈ రోజు వచ్చి చాలా మంది చాలా కుశలమైన ప్రశ్నలు అడుగుతా ఉంటారు. నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానుల కంటే జ్ఞానువా? ప్రపంచమంతా నమ్ముతుంటే ఈరోజు యేసు ప్రభు వారి జన్మ పరిశుద్ధమైందని చెప్పి ప్రపంచమంతా నమ్ముతా ఉంటే ఈరోజు చాలా మంది వచ్చి విరుద్ధంగా, దేవునికి విరోధంగా మాట్లాడితే చెల్లిద్దా? చల్లనే చల్లదో. ప్రపంచంలో నీకంటే తల పండినోళ్ళు, నీకంటే జ్ఞానవంతులు